పోటీగా నటించారు అందరూ. సారు, వశిష్ఠ సారు, ఉదయభాను గారు, సత్యం రాజేష్ గారు, క్రాంతి కిరణ్, ఇప్పుడు మన ఇంటర్వ్యూలో లేడీగా కొత్త అబ్బాయి. సూపర్. అసలు ఎంత డెడికేషన్ అంటే సూపర్. ఇక నాకు తెలిసి 9 అంటే కొంచెం 7:30 అలా వచ్చేస్తాడు, కూర్చొని ఆ సీన్ చూసుకుంటాడు, ఏం చేస్తాడు. అసలు సినిమా అంటే ఇక ప్రాణం ఇచ్చేస్తాడు ఆయన, అంత డెడికేటెడ్. అది నేను చూడలే. నేను కూడా అలాగే ఫీల్ అవుతాను యాక్చువల్లీ. నాకు సినిమా ఉంటే ఉదయం 6 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు చేసిన రోజులు ఉన్నాయి. ఒక 10-15 రోజులు అలా చేశాను నేను. అంత పిచ్చోడు. మొట్టమొదటిసారి ఒక బ్యాండ్ మ్యూజిక్ చేయడం, దట్ ఈస్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్. సో వాళ్ళు స్పెషల్గా ఇలాంటి మైథలాజికల్ సినిమాలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ త్రూఅవుట్ ద ఫిలిం ఎలా ఉంది మ్యూజిక్? ఇన్ఫ్యూజన్ బ్యాండ్కి వచ్చేసరికి వాళ్ళు నాకు మంచి ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను కర్ణాటక వోకల్ కూడా చేశాను, పాటలు పాడతాను. సో అలా నాకు వాళ్ళతో పాటు కలిసి షోలు చేశాను. సో వాళ్ళ టాలెంట్ నాకు తెలుసు. వాళ్ళు ఒక సాంగ్, ఒక ఇళయరాజా గారి కంపోజిషన్లో కానీ, ఒక రెహమాన్ గారి కంపోజిషన్లో సాంగ్ తీసుకొచ్చి ఇక్కడ ఫ్యూజన్ చేసి ఎలా ప్రజెంట్ చేస్తే అప్లాజ్ ఉంటుందని నాకు తెలుసు. నాకు అప్పుడు నేను అనుకున్నాను, వీళ్ళకి ఆడియన్స్ పల్స్ తెలుసు పాటల వరకు, కానీ ఆర్ఆర్ నమ్మలే. మారుతి గారు కూడా అన్నారు, ఆర్ఆర్ కష్టము అని, మనం వేరే అప్రోచ్ అవుదాం అని అన్నారు. సార్ ఒక్క సీన్ ఇచ్చి చూద్దామా సార్ అంటే, ఒక రీల్ ఇచ్చి చూద్దామా, రీల్ చేస్తామన్నారు, ఫ్రీగా చేస్తామన్నారు అని అన్నారు. ఒక రీల్ చేస్తే మాకు ఒక స్టూడియోలో చూసాం, స్టూడియోలో బాక్సులు పేలిపోయిన అట్లా వాళ్ళకు కసితో చేస్తారు. ఇక ఫస్ట్ హాఫ్ అంతా చూసాం, అదిరిపోయింది. ఇక మారుతి గారు కాన్ఫిడెంట్ షో చూశారు. మారుతి గారు అసలు మెయిన్ ఎసెట్ సినిమాకి మ్యూజిక్ అన్నారు. ఇది రియల్. అసలు సినిమాకి అసలు ఇంకా లేపిందంటే సినిమాకి మ్యూజిక్. అలాగే మీరు నెక్స్ట్ అడగబోయే క్వశ్చన్ అది, కుషిందర్ రమేష్ రెడ్డి. ఎస్, తను సార్ పొలిమేర చేశారు, కెమెరామెన్ విజువల్స్ పొలిమేర చేశారు, వాళ్ళకి తెలుసు ఇది. అలాగే బ్రిలియంట్ లైటింగ్, అసలు కాంప్రమైజ్ అవ్వడండి ఆయన. లైటింగ్ దగ్గర ఎంత జాగ్రత్త తీసుకుంటాడంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ సీన్లో ఇక్కడ చిన్న బ్లూ లైట్ రావాలి, అది రాలేదంటే అతను చేపిస్తాడు అంతే. డార్క్లో గ్లామర్ అవ్వలేదండి అది. దట్ ఈస్ ద డార్క్ ఆఫ్ బిట్ సినిమాలు ఎలా ఉంటాయనంటే, ఒక వైపు ఆఫ్ ఇది ఉంటుంది, ఆ గ్లామర్ పోనివ్వలే. ఆయన లైటింగ్ సూపర్, అసలు సూపర్ ఎక్స్ట్రాడినరీ.